మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతక చక్రంలో ఏదైనా గ్రహం లేతే గ్రహాలు తమ ఉచ్చ రాశిని చూస్తూ ఉన్నాయా? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మరి మంచి ఫలితాలే. చూస్తూ ఉంటే అక్కడ ఏదైనా గ్రహాలు ఉన్నాయా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో రవి గ్రహానికి ఉచ్చరాశి మేషరాశి, ఓకే, చంద్రగ్రహానికి వృషభ రాశి, కుజగ్రహానికి మకర రాశి. అంటే రవిగ్రహం మేషంలో ఉచ్చు పొందుతారు, అది అందరికీ తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు. చంద్రుడు మరి నెల మొత్తం వృషభ రాశిలోకి వెళ్తారు కదా, అప్పుడు ఉచ్చు పొందుతారు. కుజగ్రహం మకర రాశిలో ఉచ్చు పొందుతారు. బుధగ్రహం కన్యా రాశిలో ఉచ్చు పొందుతారు. గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చు పొందుతారు. శుక్రగ్రహం మీనరాశిలో ఉచ్చు పొందుతారు. శని భగవానుడు తులారాశిలో ఉచ్చు పొందుతారు. ఇంకా చూడండి, మేషం, వృషభం, మకరం, కన్య, కర్కాటక, మీన, తులారాశులు ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7 రాశుల్లో గ్రహాలు ఉచ్చ ఉన్నాయి. అలాగే నీచ కూడా ఉంది. ఈరోజు ఉచ్చ గురించి మాట్లాడుకుందాం. మరి ద్విస్వభ రాశులైన మిథునం, ధనస్సు, మిథునం ధనస్సులో ఏ గ్రహము ఉచ్చ పొందదు, నీచ పొందదు. అట్లాగే కుంభరాశి, సింహరాశిలో ఏ గ్రహము ఉచ్చ పొందదు, నీచ పొందదు. మరి వృశ్చిక రాశిలో నీచ పొందుతాడు చంద్రుడు, కానీ ఉచ్చ రాశి లేదు వృశ్చికంకి. ఇట్లాగా ఉన్నాయి. ఇది బేసిక్స్ అందరికీ తెలిసినవే. మరి ఇప్పుడు వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో మీ ద్వారా చేరుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో చివరి వరకు చూడండి, చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, కుజ, గురు, శని భగవానులకి 3 దృష్టిలు ఉంటాయి. అంటే రవిగ్రహానికి, చంద్రగ్రహానికి, బుధగ్రహానికి ఒకే దృష్టి, సప్తమ దృష్టి. ఇప్పుడు మీ జాతకంలో గ్రహాల దృష్టి అంటే చార్ట్ తీగానే మీ జాతకంలో గ్రహాల స్థితి చూడండి. ప్రతి గ్రహము ఏ రాశిలో ఉన్నది ఫస్ట్ చూసుకోండి. అట్లాగే ఇందులో కొన్ని సందేహాలు మీకు రావచ్చు. వీడియో మొత్తం చూడండి, మీకు సులువుగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన విధంగా ఉండి ఆ దశలో రావాలి, వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీ జన్మజాతక చక్రంలో శుక్రగ్రహమే కన్యలో ఉన్నారు. అదేంటండి, శుక్రుడు నీచ పొందుతారు కదా, నీచ పొందిన దృష్టి మంచిదేనా? శుక్రుడు కన్యలో ఉన్నప్పుడు మీనాన్ని చూస్తారు, అంటే తన ఉచ్చ రాశిని చూస్తారు. తన ఉచ్చ రాశిని చూస్తారు. చూసినప్పుడు ఇక్కడ నీచ పొందినప్పటికీ ఉచ్చ రాశి మీద దృష్టి ఉన్నప్పుడు అక్కడ మీ జన్మజాతక చక్రంలో ఏదో ఒక గ్రహం ఉండాలి. కుజగ్రహమే ఉన్నారు అంటే కుజుణ్ణి చూస్తూ ఉన్నారు. అంటే శుక్రుడు ఉచ్చ పొందిన రాశిలో కుజగ్రహం ఉన్నారు. ఉంటే కుజ మహర్దశ రావాలి, వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకు? శుక్రుడు చూడడం వల్ల. చాలామంది అడిగారు ఈ ప్రశ్న, గ్రహం నీచ పొంది ఆ దృష్టి మంచిదేనా? గ్రహాలకి నీచత్వం అంటే ఆ దశ వచ్చినప్పుడు ఏదైతే నీచ పొందుతుందో గ్రహం ఆ దశ ఇబ్బందులు ఉంటుంది. కానీ చూసే దృష్టి ఏ గ్రహాల మీద అయితే పడుతుందో ఆ దశ మంచి ఫలితాల్ని అందిస్తూ ఉంటుంది. అయితే ఇందులో కుజగ్రహాన్ని చూస్తున్నప్పుడు కుజ మహర్దశ అది
ఆధిపత్య పాప అయినప్పటికీ మంచి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆధిపత్య శుభుడయ్యి ఇక్కడ ఉన్నారనుకోండి, 100% శుభ ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలు. ఇదే శుక్రుడు లగ్నంలో ఉన్నారు, కన్యా లగ్నం అయ్యారు, ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు, తృతీయాధిపతి అష్టమాధిపతి అయ్యారు. ఎవరు? కుజుడు, శుక్రుడు కాదు. అంటే ఇక్కడ మరి కన్యా లగ్నానికి పాపే కదా కుజుడు. పాపి ఉచ్చ పొందితే మంచిదా అండి? పాపి ఉచ్చ పొందితే మంచి ఫలితాలు ఇవ్వరు, కానీ శుక్రగ్రహం చూస్తుండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆ పాపత్వం పోయి మంచి ఫలితాలు అందిస్తారు. ఇప్పుడు ఇదే బుధగ్రహం ఉన్నారు ఇక్కడ, ఇది నీచ బుధుడికి. మరి ఆయనకి సప్తమ దృష్టి తన సొంత రాశిని చూసుకుంటారు. శుక్రుడికి సొంత రాశి కాదు ఇది, కానీ బుధుడికి మాత్రం ఇది సొంత రాశి, ఉచ్చ రాశి. ఇందులో ఏ గ్రహాలున్నా 100% మంచి ఫలితాలు ఉంటాయి. ఒక్క బుధగ్రహానికే గమనించండి, తన సొంత రాశి అయిన కన్యారాశిలోనే ఆయన ఉచ్చ పొందుతారు. మరి ఏ గ్రహము అట్లా ఉండదు. అందుకని బుధుడు నీచ పడినప్పటికీ ఇక్కడ గ్రహాలు ఉండడం వల్ల మీకు ఆ దశలు అద్భుత ఫలితాలని ఇస్తాయి. తన సొంత రాశి, అందులోనే బుధగ్రహం ఉచ్చ పొందుతారు కాబట్టి ఇట్లా తీసుకోండి. ఇంకా గురుగ్రహం ఇక్కడ నీచ పొందుతారు, తన ఉచ్చ రాశిని చూస్తూ ఉన్నారు. మేషలగ్నం వేసుకోండి, కుజగ్రహం ఇక్కడ ఈయన నీచ పొందుతారు. కుజుడే మరి నీచ పొందారు, కానీ గురు దృష్టి ఉంది, మంచి ఫలితాలు ఉంటాయి. అదే మేషలగ్నానికి భాగ్యాధిపతి నీచం కాబట్టి గురు మహర్దశ యోగం ఉండదు. చాలా జన్మజాతక చక్రంలో గురుడు నీచ పట్టినట్టు జాతకాలు ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, పేరు ప్రతిష్టలు కీర్తి కానీ ఉంటాయి, కొన్ని రకాల సుఖాలు ఉండవు వాళ్ళకి. అది గురుడు నీచ పట్టడం వల్ల. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరి జాతకంలోనైనా గురుగ్రహం నీచ పొంది ఉంటే వారు ప్రతినిత్యం గురు ఆరాధన మాత్రం చేసుకోవాలి. చేసుకుంటే జీవితం అద్భుతంగా మారుతుంది. ఇంకా ఇప్పుడు ఇదే కుజుడు మిథునంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ దృష్టితో తన ఉచ్చ రాశిని చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కుజుడికి, గురునికి, శని భగవానికి 3 దృష్టిలు ఉంటాయి. అందువల్ల ఆ 3 దృష్టిల్లో ఏ దృష్టి సారించినా అక్కడ గ్రహాలు ఉంటే తమ ఉచ్చ రాశిలో ఆ గ్రహాలు అద్భుత ఫలితాలని అందిస్తారు. ఒకే గ్రహం బుధుడు, శుక్రుడు ఇట్లా ఉన్నారు, కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. బుధుడు, శుక్రుడు ఎప్పటికీ అట్లా ఉండరు. ఎందుకు అంటే వీరిద్దరూ రవి గ్రహానికి అటు ఇటు రవితో కలిసైనా ఉంటారు కాబట్టి వీరిద్దరూ ఆపోజిట్గా ఉండరు. గురు కుజులు, శని రవులు ఉండొచ్చు ఆపోజిట్గా. శని భగవాన్ ఇక్కడ నీచ పొందితే రవి ఇక్కడ నీచ పొందుతారు. ఇట్లా ఉన్నప్పుడు 2 గ్రహాలు నీచ, ఒకరి దృష్టి ఒకరు ఉండొచ్చు, కానీ శని భగవానుడికి ఇది ఉచ్చరాశి, రవి భగవానుడికి ఇది ఉచ్చరాశి. ఇట్లా జన్మించి ఉంటే ఇది ఒకరినొకరు ఆటోమేటిక్గా తమ ఉచ్చరాశులను చూసుకుంటున్నారు కాబట్టి గ్రహాలకి బలం పెరుగుతుంది. ఇట్లా ఉంటే మరి శని రవిలు ఆ జాతకం స్పెషల్ కేటగిరీ. వారు ఏదొకటి సాధించడానికే జన్మించి ఉన్నారని అర్థం. అందుచేత మీ జన్మజాతక చక్రంలో తీసి చూడండి, ఏదైనా గ్రహాలు తమ ఉచ్చ రాశిని చూస్తూ ఉన్నాయా. గురుడు మీనంలో ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5 తన ఉచ్చ రాశిని చూస్తూ ఉన్నారు. అప్పుడు అందులో గ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నప్పుడు 100% మంచి ఫలితాలు ఉంటాయి.
మరి అట్లాగే గురుడు మరి ఇంకెక్కడి నుంచి చూస్తారు? మకర రాశి నుంచి డైరెక్ట్ 7వ దృష్టితో చూస్తారు. ఇంకా 9వ దృష్టితో చూడాలంటే గురుగ్రహం కర్కాటక రాశిని 1 2 3 4 5 6 7 8 9 వృశ్చికంలో ఉండాలి. 9వ దృష్టితో తన ఉచ్చరాశిని చూస్తారు. అక్కడ గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలు మరి మీకు రావాలి, రాకపోతే చేసేదేం లేదు. ఆ గ్రహ దశలు వస్తే ఆ గ్రహాలు ఆధిపత్య పాపులైనప్పటికీ మీకు తన ఉచ్చరాశిని చూస్తున్న గ్రహం కాబట్టి ఆ దశలు యోగవంతంగా ఉంటాయి. ఇది చాలా జన్మజాతక చక్రాల్లో ఉంటాయి, తీసి చూసుకోండి. అలాగే ఆ దశలు అనుభవించిన వారు అవునండి మాకు మంచి జరిగింది అని అనుకుంటే కమెంట్ రూపంలో పెట్టండి. ప్రతి గ్రహానికి మళ్ళీ ఒకసారి చెప్తాను, తన ఉచ్చరాశి ఉంటుంది. రవికి మేషం, చంద్రుడికి వృషభం, కుజుడికి మకరం, బుధుడికి కన్య, గురుగ్రహానికి కర్కాటకం, శుక్రుడికి మీన, శని భగవానుడికి తులారాశి. ఇవి ఉచ్చరాశులు. గ్రహాలు ఉచ్చు పొందితే ఎట్లా ఉంటారు అన్నది చాలా వీడియోల్లో అందరం చెప్పుకున్నాం. అలాగే గ్రహాలు తన ఉచ్చరాశిని చూస్తూ ఉంటే ఎట్లా ఉంటాయన్నది కూడా ఇది ఉదాహరణ జాతకాలు. ఇప్పుడు రవి శని శుక్రులు ఉన్నారు, కానీ ఇక్కడ కేతువు ఆల్రెడీ సింహంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏ గ్రహము లేదు, ఒక్క చంద్రుడు వస్తాడు. చంద్రుడు వచ్చినప్పుడు మాత్రం శుక్రగ్రహం చూస్తున్నట్టు లెక్క. అంటే ఒక చంద్రుడే, అంటే ప్రజెంట్. ఎందుకు అంటే రేపు 7వ తారీఖుని కుజుడు సింహంలోకి వస్తూ ఉన్నారు. మరి అప్పటికే శుక్రగ్రహం కూడా మళ్ళీ మారిపోతారు మేషంలోకి. అందుచేత ఇంకా ఒక చంద్రుడే వస్తే ఉంటుంది, మిగతా ఏ గ్రహాలు ఇప్పుడైతే వచ్చే క్రమంలో లేవు. అందుచేత గురుగ్రహం మిథునంలో ఉన్నారు. 1 2 3 తన ఉచ్చరాశిని చూడడానికి అవ్వదు. అక్టోబర్లో ఉచ్చరాశిలోకి వస్తారు. ఇంకా రవిగ్రహం నవంబర్లో వస్తారు. ఎప్పుడు కూడా నవంబర్లో తులారాశిలో రవి సంచారం జరుగుతుంది. అప్పుడు తన ఉచ్చరాశిని చూసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ 2027లో శని భగవానుడు ఇక్కడ నీచ పొందుతారు, కానీ ఇక్కడ తన ఉచ్చరాశిని చూస్తూ ఉంటారు. అప్పుడు శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి మీరు జన్మించినప్పుడు గ్రహాలు ఏదైనా ఇక్కడ ఉండి మీరు జన్మిస్తే 100% అవి మీరు అంటే సారీ మీ పిల్లలు జన్మిస్తే మేషంలో ఉండగా పూర్వం జన్మించిన వాళ్ళు అది వేరు. ఇప్పుడు రాబోయే 2027 తర్వాత శని భగవానుడు నీచ పొందినప్పటికీ తన ఉచ్చ దృష్టి తులారాశి మీద ఉంటుంది. కాబట్టి రాబోయే 27 తర్వాత పుట్టే పిల్లలకి 2.5 సంవత్సరాలు ఇది ఉంటుంది. అక్కడ ఏదో ఒక గ్రహం సంచారం చేస్తూ ఉన్నప్పుడు జన్మించి ఉండాలి. అంటే ఏ గ్రహాలు సంచారం చేస్తాయి? గురుడైతే రారు, ఎందుకంటే గురుడు వచ్చేటప్పటికి సుమారుగా 25, 26, 27, 28 కన్యారాశి వేసుకోండి. 29 సుమారుగా 29, 30లో గురుగ్రహం ఇక్కడికి వస్తే 27, 28, 29 అట్లాగా 29, 30 వరకు శని భగవానుడు మేషంలో ఉంటారు 2.5 సంవత్సరాలు. అప్పుడు గురుడు వస్తే ఈ ఫలితాలు గురుగ్రహం మీద ఉంటాయి కాబట్టి అప్పుడు అవ్వచ్చు. అట్లాగే చంద్రుడు, రవి, శుక్ర వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా రాహుకేతువులు అంటారా, కేతువు సింహంలో ఉన్నారు, తర్వాత కర్కాటకంలోకి వెళ్ళిపోతారు. రాహుకేతువులు రారు. ఇంకా ఒక బుధ, శుక్ర, రవి, కుజగ్రహాలు ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్రహాలు ఉంటే అక్కడ శని భగవానుడు మేషంలో ఉన్నప్పుడు అప్పుడు తన ఉచ్చరాశిని చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఈ తులారాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే అవి ఉంటాయి. తుల కాకుండా మిథునంలో గ్రహాల సంచారం ఉన్నప్పుడు కూడా ఉంటాయి. ఎందుకు? 3వ దృష్టి. కానీ ఇక్కడ సందేహం, అది కూడా చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి.
ఇది మిథునంలో మూడో దృష్టి కాబట్టి ఇది ఉచ్చరాశి కాదు, ఇక్కడ పనిచేయదు. ఓన్లీ తన ఉచ్చరాశిని చూస్తూ ఉన్నప్పుడు ఉంటుంది. మరి అదే శని సింహరాశిలో వచ్చినప్పుడు తులారాశిని చూస్తారు ఉచ్చస్థితి, అప్పుడు మళ్ళీ ఇక్కడ వర్తిస్తుంది. ఇట్లాగా తీసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ జన్మజాతక చక్రంలో ఏదైనా గ్రహాలు తన ఉచ్చరాశిని చూసుకుంటూ ఉన్నాయా, చూసుకుంటున్నప్పుడు మీరు జన్మించినప్పుడు ఆ ఉచ్చరాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహాలు దశలు వస్తే 100% ఈ గ్రహం యొక్క బలం అందుతుంది. కాబట్టి ఆ గ్రహం ఆధిపత్య పాపి అయినప్పటికీ ఈ గ్రహం చూసే విధానం బట్టి అద్భుత ఫలితాలు ఆ గ్రహం ఇస్తుంది. ఇది ఈరోజు వీడియో. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.